ఊసెత్తకుండా పోయినంతకాలం ఇదే పని చేసుకుంటూ ఉంటే ప్రజలు దాన్ని ఉపేక్షించరు. తప్పకుండా ఒక్కొక్క వర్గం, ఒక్కొక్క సామాజిక వర్గం ఏ అంశాలతో ఆయా సామాజిక వర్గాల మద్దతు మీరు ఎన్నికలలో పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి మనం తొందరలోనే చూడబోతాం. ఇప్పటికే నిరుద్యోగుల్ని, యువతని మభ్యపెట్టి మీరు వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళను కనీసంగా వాళ్ళను వినేటువంటి ఓపిక కూడా లేకుండా, వాళ్ళ ఆక్రందనల్ని కనీసం గమనించి ఓపికగా వినేటువంటి శ్రద్ధ కూడా ప్రభుత్వానికి లేకుండా నగరమంతా కంచెలు వేయించి వాళ్ళను అమానుషంగా అరెస్టులు చేస్తున్నారు. చివరికి ఆ మాబులో దారిలో పోయేటువంటి యువకులు, పనుల మీద పట్టణానికి వచ్చినటువంటి ప్రజల్ని ఒక ఆయన మొత్తుకుంటున్నాడు, నేను రైతును అబ్బా, నేను వ్యవసాయ పని మీద వచ్చినా హైదరాబాద్కు రైతులు రానేకూడదా, పని మీద రాకూడదా, మేము పని మీద వస్తే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని మొత్తుకుంటాడు రైతు. ఇట్లా ఉంది ప్రభుత్వ తీరు. రేపు రాబోయే రోజులలో మీరు విఫలమైనటువంటి ప్రతి అంశం మీద ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రజలు ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతారు. ఈ రాజకీయ చేరికల ద్వారా, రాజకీయ మార్పుల ద్వారా